అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి చాలామంది కొత్తగా వచ్చే యువత డైరీ ఫామ్లోకి రావాలని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారండి, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు డైరీ ఫామ్ పైన. కానీ కొత్తగా వచ్చే యువత చేసే కొన్ని తప్పుల వల్ల స్టార్టింగ్లోనే డైరీ ఫామ్ అనేది నష్టపోతున్నారు. ఆ కొత్తగా డైరీ ఫామ్లోకి వచ్చే యువత చేసే తప్పులేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ కోర్సులు అని చెప్పేసి గేదెల గురించి ఆన్లైన్లో తెలుసుకొని కోర్సులు నేర్చుకొని డైరీ ఫామ్ పెడదామని చూస్తున్నారు. డబ్బులు కట్టి ఆన్లైన్లో కోర్సులు నేర్చుకొని గేదెల గురించి డైరీ ఫామ్ పెడదామని చూస్తున్నారు. కానీ ఫస్ట్ రైతులు చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవడం కాదండి. డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు కొత్తగా వచ్చే యువత మీ ఇంటి పక్కన ఏదైనా డైరీ ఫామ్ ఉంటే ఆ డైరీ ఫామ్లోకి వెళ్ళి ఆ రైతు గేదెలను ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, గేదెలకు ఎటువంటి కంపెనీ దానా వాడుతున్నాడు, పాల్ మార్కెటింగ్ అనేది ఆ రైతు ఎలా సేల్ చేస్తున్నాడు, మిల్క్ అనేది అని చెప్పేసి తెలుసుకొని డైరీ ఫామ్లో లాభ నష్టాలు ఏంటి, గేదెను సెలెక్ట్ చేసుకునేటప్పుడు గేదెను కొనుక్కునేటప్పుడు ఆ రైతు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత డైరీ ఫామ్ పెట్టినట్లయితే డైరీ ఫామ్ అనేది కొంతవరకు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. జై జవాన్ జై కిసాన్.